నుంచి చిత్తానుసారం ఆయన జరిగించడానికి మీరు మా ఏడాది అనుగ్రహించినటువంటి నాయన ఇట్టి కృపను బట్టి నాయన మీకు స్థితి జరుగుతుంది. ఈ ధర్మంలోనైనా నేను ఉన్నటువంటి యొక్క వాక్యము మా అందరి హృదయాలను ఆయన సృష్టించి ఆ వాక్య ప్రకారం ఆయన మేము నడుచుకోవడానికి మీ కృపను గ్రహించాను. తండ్రి, ఈ లోకంలో ఆయన మీ మాటలే మాకు ఆధారము, మీ మాటలే నాయన మాకు బలము, మీ మాటలే మాకు జీవాన్నిస్తాయి. తండ్రి, మీ యొక్క లేఖనములను నిత్యాన్ని మీరు దాచి ఉన్నారు. కానీ మీ యొక్క మాటను నమ్మినటువంటి నాయన అబ్రహాము జీవితంలో మీరు నాయన మీరు చేస్తున్నారు. తండ్రి పనిచేశారు. ఆయన చేసినటువంటి వాగ్దానం ఏ విధంగా నెరవేర్చారు. అంటే వారు శరీరాన్ని బట్టి కాక వారు వాగ్దానాన్ని బట్టి ఆయన ఆశ్రయించినారు. అంటే వారి విశ్వాసాన్ని ఆయన మీరు దాన్ని జీవించి వారి పట్ల ఆయన చూపించి వారికి ప్రతిఫలాన్ని ఇచ్చేవారు. దీక్షణ ఆధారంగా వాగ్దానం చేసిన వారు సమర్థమైనటువంటి అదే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారిని మీరు అందరూ కూడా మోసపుచ్చేవారు, మీరు అన్యాయం చేసేవారు. తను నమ్మినటువంటి అబ్రహాము పట్ల గొప్ప చూపించి ఆయనకు కావాల్సినటువంటి నాయన తన ఈవులను గర్భఫలాన్ని అనుగ్రహించారు. తండ్రి, మీరు ఉన్నారనేటువంటి ఆయన సత్యాన్ని నాకు ఈ గ్రంథం ద్వారా నేను మీరు తెలియజేసుకుంటున్నాను. తండ్రి, ఈనాడు మేము కూడా దేవుడు ఉన్నాడని ఆయన ఎదుగు వచ్చేవారు. తండ్రి, మీ యొక్క కార్యాలు ఆయన చెవి కనపడు, కంటికి కనపడు, హృదయానికి ఆయన అగోచరమైనవి. అంటే మీరు దేని కాలం అది మనుషులకు ఆయన అనుగ్రహిస్తున్నారు. కానీ మేము మీ చిత్తాన్ని ఎరిగి మిమ్మల్ని తెలుసుకొని మిమ్మల్ని అనుసరించేవారు కానీ లోకమందునైనా మీ యొక్క మాటను బట్టి మేము నమ్మకం కలిగి ఉండేవారు గాను నాకు విశ్వాస జీవితాలు కొనసాగించడానికి మీ కృపను గ్రహించండి. ఈ ధర్మందునైనా మీ యొక్క మాటలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి వారి జీవితాల్లోనైనా దాన్ని ఏ సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో అవి మీకే తెలుసు కనుక ఆ ఇబ్బందులన్నింటిలో ఆ సమస్యలన్నింటిలో మీ కృపను గ్రహించండి. ఆ సోదరి నాయన దుర్గాన్ని జ్ఞాపకం తీసుకుని వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు శోధనలు వాటన్నింటి నుంచి నాయన వాటన్నింటినీ తొలగించండి. వాటి కుటుంబంలో శాంతి సమాధానం గ్రహించండి. ఈ జన్మదినైనా మరి పవన్ ఆయన ఎందుకు రాలేకపోయాడో అది మీకే తెలుసు కనుక మరొక దినమందునైనా మీ సన్నిధి రావడానికి మీకు ఉపయోగించండి. నన్ను దీవించండి. తను లోకము ప్రభావంలో పడిపోకుండా సాతాంశాలను పడిపోకుండా మీకు ఆమెను అనుగ్రహించండి. ఆయన ఇచ్చినటువంటి కుటుంబాన్ని భార్యని బిడ్డను దీవించండి. అలాగే ఆయన మీ గురువు గారి యొక్క భర్త గారిని, రెండవ కుమారుని, వారి యొక్క బావగారి కుమార్తెను తనకన్నా మీ మాటలు తండ్రి తన హృదయాన్ని విశ్వసించి తండ్రి మిమ్మల్ని ఆయన ఆధారం చేసుకుని బ్రతకడానికి మీ పట్ల నాయన విశ్వాసం నిలుపుకోవడానికి మీ కృపను గ్రహించారు. తనకున్నటువంటి ఆయన లోటుపాటును సరిచేయండి. చిత్తమైన ఆయన తనను దీవించి తనకు కావలసిన దాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆయన భర్తను దీవించండి. పరిపాటలో రాకపోకల్లో మీకు ఆమెను అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అలాగే నేను మీ సన్నిధి కోసం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి వారి జీవితాల్లో ఏ సమస్యలు ఏ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ మీకే తెలుసు కనుక ప్రతి ఒక్కరి జీవితాల్లో మీకు కృపను అనుగ్రహించి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలోనే మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. అలాగైనా చదువుకునే పిల్లలు వారి పట్ల దయ చూపించిన ఆయన వారు చదివే చదువులు కానీ ఉత్తీర్ణత సాధించడానికి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి మీ కృపను అనుగ్రహించండి. చదువు పట్లనైనా వారికి శ్రద్ధ జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే ఈ సమయంలో మానవులు ఇచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి.
కానుకలైనా మీ పరిచర్యలు వాడుకున్నట్లు సహాయం చేయండి. మీ పరిచర్యలైనా ఎంతో ధన సహాయం అవసరమై ఉంటూ ఉండగా ఆ విషయంలో మీ కృపను గ్రహించండి. దాని కారణాలైనా మీ యొక్క పరిచర్య ఘనంగా జరగడానికి కావాల్సినటువంటి నాయన ఈవులను తండ్రి మీరు అనుగ్రహించండి. గ్రామంలో మీ పరిచర్యలైనా మంచిగా జరగడానికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కూడుకుంటున్న సంఘాన్ని ప్రతి కుటుంబాన్ని దీవించండి. అందరి పట్లనైనా మీ కృప, మీ దయగల హస్తం, మీ యొక్క కాపుదలనైనా మాకు అందరికీ సహాయం చేయండి. గ్రామంలో మీ పరిచర్యనైనా నానాటికి అభివృద్ధి పదంలో నడవడానికి కావాల్సినటువంటి వసతులు, సదుపాయాలు, సహకారం, సహాయం మీరు అనుగ్రహించండి. ఈ మనలో నేను మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దీవెనలు అడిగి వేడుకొంచుచున్నాను.